కాలాన్ని కనిపెట్టిందెవరు? జీకే బుక్ తిరగేసైనా సరే దీనికి సమాధానం చెబుతాం. పాదరక్షల్ని రూపొందించిందెవరు? గూగుల్లో శోధించైనా తెలుసుకుంటాం. కానీ ప్రపంచంలోనే అతి చిన్న తాళం పాదరక్షల్ని రూపొందించింది ఎవరు అంటే చెప్పగలరా? అతి చిన్న తాళం, అతి చిన్న పాదరక్షల్ని తయారు చేసి మైక్రో ఆర్ట్లో వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు ముంజంపల్లి విద్యాధర్. ఆయన తయారు చేసిన సూక్ష్మ తాళం బరువు 0.700 మిల్లీగ్రాములు, ఎత్తు 9.6 మిల్లీమీటర్లు. సూక్ష్మ పాదరక్షల బరువు 0.050 మిల్లీగ్రాములు, ఎత్తు 2 మిల్లీమీటర్లు, అడ్డం 2.63 మిల్లీమీటర్లు. ఇలాంటి ఇంటర్నేషనల్ రికార్డులు సృష్టించిన నల్గొండ జిల్లా మండలం అంగడి కురంపల్లికి చెందిన విద్యాధర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇలాంటి సూక్ష్మ కళాఖండాలను ఆవిష్కరించిన విద్యాధర్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఆసక్తి ఎలా వచ్చింది, ఆయనకి ఎలాంటి కళాఖండాలను ఆవిష్కరించారో అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఈ ఆసక్తి ఎలా వచ్చింది? నేను చదువుకునే రోజులలో సైన్స్ మోడల్స్ చిన్న చిన్నగా చేసేవాడిని. మా ఉపాధ్యాయుడు రామారావు అని నేను చేసిన ఐటమ్స్కు ప్రేయర్ అయ్యే ముందల స్టేజ్ మీదకి పిలిచి ఏ పిల్లోడు ఇట్లా చేసిండని ప్రోత్సహించేవాడు. అరే ఇవి చేస్తే ఇంత ఆనందం ఉంటుందా, ఆ విధంగా చిన్న చిన్నవి చేసుకుంటూ నేను 9వ తరగతి చదివే రోజుల్లో ఒకటే బియ్యపు గింజ పైన 133 అక్షరాలు గల జాతీయ గీతం రాశాను. దాని ద్వారా రికార్డులోకి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఏదన్నా ఒకటి సాధించి రికార్డులో ఉండిపోయి ఉండాలన్న ఆసక్తితో ఇవన్నీ సూక్ష్మ కళాఖండాలు రూపొందించుకుంటూ వచ్చాను సార్. ఇప్పటికీ ఒకటి జాతీయ రికార్డు, 26 అంతర్జాతీయ రికార్డులు సాధించాను. 2014 డిసెంబర్లో బర్కిలీ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో సూక్ష్మ కళాఖండాలతో నగరంలోని ఒక మ్యూజియం పెట్టాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాను సార్. సరే, ఇప్పటివరకు ఎన్ని కళాఖండాలను ఆవిష్కరించారు? వాటిలో గిన్నిస్ బుక్లో కానీ, వరల్డ్ జీనియస్ బుక్లో కానీ రికార్డు పొందినవి ఉన్నాయి సార్? ఇప్పటికి 150 పైన సూక్ష్మ కళాఖండాలు రూపొందించాను. వీటిలో 26 ప్రపంచ రికార్డులు, ఒకటి లిమ్కా నేషనల్ రికార్డు వచ్చినాయి. ప్రపంచంలోనే అతి చిన్న తాళంగా 700 మిల్లీగ్రాములతో స్వచ్ఛమైన వెండితో తయారు చేశాను. అది లిమ్కా వరల్డ్ రికార్డులో 2004లో నమోదైంది. అదేవిధంగా 5వ నెంబర్ సూదిలో ఒకే ఒకసారి 20 దారాలు ఎక్కించినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డులో 2003లో రావడం జరిగింది. ఆ తర్వాత 14,000 పూలతో, చిన్న చిన్న పూలతో విద్యుత్ బల్బులో 3 రోజుల పాటు శ్రమించి తయారు చేశాను. దానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదయ్యింది. ఆ తర్వాత తల వెంట్రుక పైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు, జై కేసీఆర్ జై తెలంగాణని తల వెంట్రుక పైన లిఖించాను. దానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2014లో రావడం జరిగింది సార్. ఇట్లా దాదాపు 27 ఐటమ్కు రికార్డ్స్ వచ్చాయి. కరెక్ట్. విద్యాధర్ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఈ సూక్ష్మ కళాఖండాలని విద్యాధర్ ఆవిష్కరించే పట్ల ఎలాంటి ఆసక్తి వాళ్ళలో ఉందో మనం కనుక్కుందాం. 150 నుంచి 200 వరకు అతి సూక్ష్మ ఐటమ్స్ తయారు చేయడం జరిగింది. దీనికి గాను ఒక 20 నుంచి 30 బిరుదులు, ప్లస్ ఒక 27 ప్రపంచ రికార్డ్స్, ఒక డాక్టరేట్ బర్క్లీ యూనివర్సిటీ USA వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. 10వ తరగతితో మొదలైన తన సూక్ష్మ కళాఖండాల ప్రదర్శన అనేది హైదరాబాద్లో మ్యూజియం ఏర్పాటు చేసే వరకు నిర్విరామంగా కొనసాగుతుందని విద్యాధర్ గారు చెప్తున్నారు. వాళ్ళ గ్రామస్తుల కృషి కూడా, అధికారులు, నాయకుల కృషి కూడా తనకు ఎంతో ఉందని, ముందు ఈ మ్యూజియం ఏర్పాటు చేసే వరకు ఈ కృషి కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రవికిరణ్తో కిరణ్, HMTV హైదరాబాద్. ముంబైలో విధుల్లో ఉన్న ట్రాఫిక్